హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. ఇప్పుడే మాస్ మహారాజా రవితేజ గారి 'ఇరుముడి' సినిమా చూసి రావడం అయితే జరిగింది. ముందుగా ఈ సినిమా పైన మీకేమన్నా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు అనుకున్న దానికి ఒక్క విషయంలో కూడా ఈ సినిమా మ్యాచ్ అవ్వదు. కంప్లీట్‌గా చాలా డిఫరెంట్‌గా అయితే అనిపిస్తుంది ఈ సినిమా. ఒక్కటంటే ఒక్కటి ఆ కూతురు ఎమోషనల్ సీన్స్ గురించి అనుకున్నదైతే మ్యాచ్ అవుతుంది. కానీ అది కూడా సెకండ్ హాఫ్‌లో బాగా హెవీ అయిపోతుంది. ఇక ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే ఓకే అనిపిస్తుంది. కానీ వామ్మో! ఎందుకురా ప్రతిసారి ఇలా అని అనుకున్నామా? కొంచెం అయితే డిస్కనెక్ట్ అయితాం. సరే ఇక సినిమా గురించి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అని అడిగితే నా ఒపీనియన్‌ని వీడియో ఎండ్‌లో చెప్తా. డైరెక్ట్‌గా అయితే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమా గురించి కాస్త డీటెయిల్డ్‌గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి గదా! ఇక ముందుగా సినిమా కథ విషయానికొస్తే సీలేరు పక్కన ఉండే ఒక చిన్న విలేజ్‌లో త్రినాథ్ రావు తన భార్య, కూతురుతో కలిసి ఉంటాడు. మనోడికి విపరీతమైన తాగుడు అలవాటు ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం అయ్యప్పమాల దీక్ష తీసుకొని 41 రోజుల పాటు మాత్రం దీక్షతో ఉంటాడు. దానికి కారణం ఏంటంటే తన కూతురు మీదున్న ప్రేమ. తనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం ఆలస్యమైనప్పుడు ఒక గురుస్వామి సలహా మేరకు ఆ అయ్యప్ప స్వామి దీక్షను తీసుకున్నప్పుడు తనకి కూతురైతే పుడుతుంది. ఇక తనకి మణికంఠ అనే పేరుని పెట్టుకొని ప్రతి సంవత్సరం అయితే ఆ దీక్షని వదలకుండా పాటిస్తూనే ఉంటాడు. ఇక ఆ 41 రోజులు మనోడు చాలా నిష్టగా నియమతోనుంటాడు. కానీ 41 రోజుల తర్వాత రోజు తాగుతూనే ఊర్లల్లో ఉండే చిన్న చిన్న గొడవల్లో తలదూరుస్తూ ఎవరైనా ఆడవాళ్ళ పట్ల గానీ, ఆడపిల్లల పట్ల గానీ అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన భయంకరమైన దాడులకైతే దిగుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తన ఊర్లో, తన చుట్టుపక్క ఊర్లో తనకి శత్రువులైతే బాగా పెరిగిపోతారు. ఇక మరో కార్తీక మాసం దగ్గరకొస్తున్నప్పుడు అంటే తను మళ్ళీ అయ్యప్ప దీక్ష తీసుకునే టైం దగ్గరకొచ్చేసరికి విపరీతమైన ట్రెట్ అయితే పెరిగిపోతుంది శత్రువుల నుంచి. ఇక ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని తన కూతురు భయపడుతూ తన తండ్రినైతే మందు మానేయమంటుంది. ఇక దీక్షలోనే కాదు ఆ తర్వాత కూడా మానేస్తానమ్మా అంటూ తనకి మాట అయితే ఇస్తాడు. ఇక ఆ తర్వాత దీక్షలోకి వెళ్ళిన తర్వాత శత్రువులు తన పైన చేసే దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఇక తన కూతురు విషయంలో కూడా ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది. ఇక ఆ సంఘటన ఏంటి? ఈ వివరాలన్నీ తెలియాలంటే మనం సినిమా చూసి తీరాల్సిందే. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా కూల్‌గా, నీట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ ఇచ్చే కొన్ని సస్పెన్స్‌లు హెవీగా అనిపిస్తూ ఉంటాయి. ఆ క్రైమ్ బ్యాక్‌గ్రాఫ్‌లో కూడా చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికైతే సినిమా ఆ అయ్యప్ప దీక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త డివోషనల్ వైబ్ అయితే మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్‌గా 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయితే శివ నిర్వాణ గారు అన్నట్టు థియేటర్‌లో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్‌లో ఒక పెద్ద షాక్ అయితే తగులుతుంది. ఇక అక్కడి నుంచి సినిమా వెరీ సీరియస్ మోడ్‌లోకి అండ్ ఎమోషనల్ మోడ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆ ఎమోషన్స్‌కి కనెక్ట్ అయితే నేను ముందుగా అన్నట్టు సినిమా అయితే డెఫినిట్‌గా నచ్చుతుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం కాస్త హెడ్‌ఏక్‌గానే అనిపిస్తుందని చెప్పాలి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికొస్తే రవణ ఈ సినిమాలో రెగ్యులర్ పెర్ఫార్మన్సే ఇచ్చాడు. కాకపోతే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే మాత్రం ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మన్సే అనిపిచ్చింది. ఇక తన మార్క్ ఆఫ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్సెస్‌నైతే అదరగొట్టేశాడు. ఆ విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతారు. ఇక సినిమాలో మేజర్‌గా మాట్లాడుకోవాల్సింది బేబీ నక్షత్ర. తను చేసిన ఆ మణికంఠ పాత్ర అయితే నిజంగా ప్రతి ఒక్కరి హార్ట్‌ని టచ్ చేస్తుంది. ఎస్పెషల్‌గా క్లైమాక్స్‌లో వచ్చిన పే ఆఫ్‌కి అయితే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. నేనే కాదు థియేటర్‌లో ఉండే చాలా వరకు కూడా చాలామంది. పాప అయితే ఆ రోల్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యి ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్‌నైతే ఇచ్చింది. ఇక హీరోయిన్‌గా చేసిన ప్రియా భవాని కూడా తన రోల్ వరకైతే చాలా డీసెంట్‌గానే అనిపిచ్చింది. అండ్ గురుస్వామి క్యారెక్టర్‌లో సాయి కుమార్ గారైతే సూపర్ పెర్ఫార్మన్స్‌ని ఇచ్చారని చెప్పాలి. ఇక ఆయన క్యారెక్టర్ తోటి ఉండే ఒక ట్విస్ట్‌ని ఆల్మోస్ట్ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేషినా కూడా కాస్త పేలిందనే చెప్తాను. ఇక ఓవరాల్‌గా మిగతా అన్ని క్యారెక్టర్‌లు కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ చేశాయి. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికొస్తే మ్యూజిక్ బై జీవి ప్రకాష్ బీజీఎంనైతే అద్దరగొట్టేశాడని చెప్పొచ్చు భయ్య. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కానీ కొన్ని వన్ లైన్ సాంగ్స్ కూడా సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే మనోడు ప్రామిస్ చేసినట్టు ఆ డీజే వర్షన్ అయితే అంత వర్కౌట్ అవ్వలేదని నాకనిపిచ్చింది. కాకపోతే 'మల్లెపూల పల్లకి' ఒరిజినల్ సాంగ్ కానీ, 'ఇరుముడు కట్టు' టైటిల్ సాంగ్ కానీ ఎక్సలెంట్‌గానే ఆ డివోషనల్ వైబ్‌ని ఆ అయ్యప్ప స్వామి భజన వైబ్‌నైతే తీసుకొచ్చాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాలో ఎక్సలెంట్‌గానే వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. చాలా వరకు రియల్ లొకేషన్స్‌లో రియల్ లైటింగ్‌నైతే యూజ్ చేసి మంచి ఫేజ్‌ని తీసుకొచ్చారు. ఎడిటింగ్ కూడా టూ గుడ్ పర్వాలేదు. సినిమా రన్ టైమ్ కూడా 2½ అవర్సే ఉంది. అయితే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మైత్రి మూవీ మేకర్స్ చాలా వెల్‌గానే ప్లాన్ చేసుకున్నారని చెప్పాలి. అండ్ ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు.
నిజంగా చెప్పాలంటే 'రవితేజ' గారున్న టైంకి గానీ, ఈయన సెలెక్ట్ చేసుకున్న ఈ కథ గానీ, చాలా అంటే చాలా రిస్కీ ప్యాటర్న్ అని నాకైతే అనిపిచ్చింది. అయితే మనోడు మాత్రం చాలా జెన్యూన్‌గానే తను అనుకున్న కథని అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికైతే చూశాడు. అయితే ఎస్పెషల్‌గా కొన్ని సీన్స్ అయితే చాలా వరకు రిపీటెడ్‌గా అంటే ఎన్నో సినిమాల్లో ఊహించినవే కదా అనిపిస్తున్నప్పటికీ గూడా ఆల్మోస్ట్ ఆడియన్స్‌ని హుక్ చేయడం విషయంలో మాత్రం 'శివ నిర్వాణ' అయితే సక్సెస్ అయ్యాడు. కాకపోతే కొన్ని రివ్యూస్‌లలో గాని కొంతమంది క్రిటిక్స్ మాత్రం మాట్లాడతారు. అదే టెంప్లేట్ అని, అదే రొటీన్ రొట్టా అని అనుకోవచ్చు. కాకపోతే ఎమోషనల్ సినిమాలో ఉండాల్సిన బేసిక్ మెటీరియల్ అయితే ఈ సినిమాలో ఉంది. అది గనక ఆడియన్స్‌కి సరైన అమౌంట్‌లో కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ఇక ఈ సినిమా పైన నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే లిటరల్లీ సినిమా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటి ఎమోషనల్ సినిమాని గాని, ఇంత మంచిగా కంటెంట్‌ని మాత్రమే ఎలివేట్ చేస్తూ తీసే సినిమాని చాలా తక్కువ చూస్తున్నాము. అలాంటిది మన తెలుగులో మన 'రవితేజ' గారు లాంటి పెద్ద స్టార్ ఇలాంటి సినిమాని చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సినిమాలో అమ్మాయిలకి ధైర్యాన్ని ఎలా నింపాలి, అది ఎంతవరకు అవసరం అన్న అంశాన్ని చాలా నొక్కి వక్కానిస్తూ మాట్లాడారు. ఇంకోటేంటంటే అయ్యప్ప స్వామి డివోషనల్ వైబ్‌లో అంటే సినిమా స్టార్ట్ అవ్వడంతోనే 'ఇరుముడి కట్టు' సాంగ్ వస్తుంది. ఆ సాంగ్‌తోని మంచి హైప్ క్రియేట్ అవుతుంది. సినిమా తర్వాత మంచి ఫ్యామిలీ సీన్స్ తోటైతే ముందుకెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చినప్పుడు కూడా ఆ అయ్యప్ప స్వామి భక్తి భజన్‌లో ఉండే డివోషనల్ వైబ్‌నైతే మనం ఖచ్చితంగా ఆస్వాదిస్తాము. అయితే సినిమా బేసిక్‌గా ఆ ఎమోషన్స్‌ని ఏదైతే నమ్ముకుందో దానిలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. అండ్ నాకు బాగా నచ్చిన అంశాలేంటంటే సినిమాలో పాప క్యారెక్టరైజేషను, ఆ అమ్మాయికి, రవణకి మధ్య జరిగే ఆ ఎమోషనల్ బాండింగు, ఒక కూతురు, ఒక తండ్రి ఈ రోజుల్లో ఎలా ఉండాలన్నది చాలా వరకు అవసరం. ఇలాంటి సినిమాలో అది చూపించినందుకు చాలా బాగా నచ్చింది. ఇక ఫైనల్‌గా 'ఇరుముడి' సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గనక మంచి ఎమోషనల్ సినిమాల్ని, ఫ్యామిలీ సినిమాల్ని గనక ఇష్టపడినట్టయితే 'ఇరుముడి' సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా రివ్యూస్ ఎలా ఉన్నాయో పక్కన పెట్టేసేయండి. నాకు మాత్రం సినిమా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒకవేళ ఈ సినిమా గనక మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయినట్టయితే ఒక ట్రైలేసేయండి. ఇది ఫ్రెండ్స్ 'ఇరుముడి' సినిమా పైన నా ఒపీనియన్, నా రివ్యూ. మీరు గనక ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి గదా! సైనింగ్ ఆఫ్.